వాళ్ళకు మరి కళ్ళు కనబడతలేవో ఏందో మరి రాగానే ఫస్ట్ ఇమీడియట్ థింగ్ మనము మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి అదొకటి ఇవ్వడం జరిగింది. తర్వాత 500 రూపాయలకి ఏదైతే సిలిండర్ మీ ప్రభుత్వము 10 ఏళ్లలో అరాచకం 1400కి తీసుకుపోయిన సిలిండర్ను ఇవాళ మేము 500కి ఇస్తూ ఉన్నాం మహిళలకు. తర్వాత 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ, ఇవన్నీ కూడా కనబడతలేవు. ఆరోగ్యశ్రీని పెంచినాము, అన్నీ కూడా అమలు పరుస్తూ ఉన్నాం హామీలను. వాళ్ళు ఇవాళ ధర్నాలు మరి ఇన్ని రోజులు ఏడబోయినరో వాళ్ళు మాకైతే అర్థమైతలేదు. ఇవాళ గడిచిన 10 ఏళ్ల కాలంలో వాళ్ళ ప్రభుత్వం అయితే కేంద్రంలో ఉంది. మహిళా రైతుల మన రాష్ట్రంకి వచ్చేసరికి మహిళా రైతుల ఆత్మహత్యలలో మన రాష్ట్రం నంబర్ 1 ఉంది. మరి ఆ రోజు మహిళా మోర్చా ఏడుందో తెలియదు. తర్వాత నిజంగా సాక్షాత్తు దేశ రాజధాని ఢిల్లీ నగరంలో రెజ్యులర్ల మీద అంతా జరుగుతూ ఉంటే కూడా వీళ్ళేడ మహిళా రెజ్యులర్ల గురించి ఎక్కడ ఒక దగ్గర స్టేట్మెంట్ ఇచ్చింది లేదు మన రాష్ట్ర మహిళా మోర్చా. మరి ఇవాళ వచ్చినట్టు కిషన్ రెడ్డి గారు వాళ్ళకి ఏం చెప్తారో ఏం అడుగుతారో. మరి ఇవాళ లక్ష్మీ ఘటన కానీ మన దగ్గర కొత్తగూడెం జరిగింది. తర్వాత మరియమ్మ ఘటనలో కానీ ఏడ వీళ్ళు మాట్లాడలేదు. ఇలా హత్రాస్ ఘటన కానీ వీళ్ళు మరి ఇక్కడి నుంచి స్టేట్మెంట్ చేయలేదు. అంటే ఇవన్నీ పక్కకు వాళ్ళకి కనబడవు. వాళ్ళు చేసిన దానివల్ల వాళ్ళకి తప్పులేం కనబడవు. ఇట్లాంటివి ఏమీ జరగకుండా చాలా మంచిగా సుభిక్షంగా ఇవాళ రాష్ట్రం మంచిగా గౌరవంగా అందరూ కూడా మహిళలు తలెత్తుకొని ఇవాళ రేపు పొద్దున మనం అది కూడా ఇవ్వబోతూ ఉన్నాం మహిళలకు 2500. ఇవన్నీ భరోసాలు ఇచ్చుకుంటా మనం పోతూ ఉంటే వాళ్ళకేం పని పాట లేక వాళ్ళ ఉనికి ఏడబోతుందో అని చెప్పి ఇవాళ ఒకటి మోర్చా అని ముందటేసుకొని కూర్చున్నారు. సో అట్లాంటి వాళ్ళు చేస్తూనే ఉండాలి. మేము పరిపాలన అందిస్తూ మేము పోతూనే ఉంటాము. సరే వాళ్ళ ఇష్టం, వాళ్ళు కానివ్వండి అనే చెప్తా ఉన్నాం. మేము ఇవాళ గవర్నమెంట్ ప్రభుత్వంలో మేము ఉన్నాం. ఇవాళ చాలా చక్కగా నడుస్తూ ఉన్నాయి. ఇలా అన్నీ కూడా పథకాలు అనుకున్నవన్నీ హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకా పనికి వాళ్ళు నేను చెప్పిన సైడ్ వాళ్ళకి ఏం పని లేదు, కూర్చున్నారు. ఉచిత బస్సు ప్రయాణ విషయాలు మాత్రం బీజేపీ నేతలు చాలామంది విమర్శిస్తున్నారు. వాళ్ళ అంటే ఇటు ఒకవైపు ఛార్జీలు పెంచి ఇటు ఫ్రీగా ఇస్తున్నారు, మరోవైపు ఆటో వాళ్ళు చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, మరోవైపు స్థానిక ఎన్నికల వరకే ఉంటాయి, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఈ పథకాన్ని మెల్లమెల్లగా తీసేస్తారు. ఇది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏదనుకుంటే అది వాళ్ళు కాదు కదా నిర్ణయించాల్సింది మేము. అయినా ఎప్పుడు కూడా ఏవైనా సరే సంక్షేమ పథకాలైనా ఏవైనా సరే ఆన్గోయింగ్ ప్రాసెస్ ఉంటుంది, కంటిన్యూషన్ ఉంటుంది. మేము 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో అనుకోవాలి. మేము గుర్తులను మించి పాలిస్తాం. మేము 20 ఏళ్ళు ఉంటాం. డోంట్ వరీ అమ్మ, ఇంకా రాబోయే కాలంలో అందరికీ కూడా ఉచిత రవాణా ఇచ్చే దిశగా పోతారేమో. కానీ యాజ్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా అండ్ అమెరికాలో ప్రయాణము, వైద్యము, విద్య అన్నీ ఉచితంగా ఇస్తారు. ఎస్, గవర్నమెంట్ హ్యాస్ టు డూ. అందులో పెద్ద ఇదేముంది, ఇయ్యద్దు అని ఇస్తుంటే మీరు మీలాగా కాదు. మేము జన్ధన్ ఖాతాలు తీసుకొచ్చి దందన్ పైసలు వేస్తామని, 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని ఆచరణకు సాధ్యంగానే హామీలు ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ఆచరణకు సాధ్యమైందే. కర్ణాటకలో చెప్పిన 5 గ్యారెంటీలు, అక్కడ ఇచ్చిన 6 గ్యారెంటీలు చెప్పినా ఇచ్చి తీరుతాం డెఫినెట్గా. అసలు కొంచెం ఏదో అక్కడిక్కడ జరిగి కేంద్రంలో మేము అధికారంలోకి రాకపోయినాం, వచ్చుంటే కూడా మంచి మేనిఫెస్టో అనేది అమలు పరుస్తుంటుంది. సో వాళ్ళు ఏదో మాట్లాడినంత మాత్రాన తెలుస్తలేదా జనాలకు? ఆటో డ్రైవర్ల గురించి మీరు అంటే నిజంగా కూడా సరే, ఒకటి ఏదైనా ఉన్నప్పుడు చేంజ్ మేనేజ్మెంట్ ఉన్నప్పుడు అంత తొందరగా వాళ్ళు తీసుకోలేరు. బట్ ఎప్పుడైనా సరే ఆటోలో పోయేటోళ్ళు ఆటోలో పోతారు, కార్లో పోయేటోళ్ళు. ఇప్పుడు నీ కారు ఉంది బ్రో, కార్లో పోతావు కానీ మళ్ళీ నువ్వైతే కాలినడకల్లో బస్సులోనో పోలేవు కదా. సో ఇవన్నీ కూడా బిలో పావర్టీ లైన్లో ఉన్న మహిళలు యూజ్ చేసుకుంటున్నారు. ఇలా చక్కగా కాలేజీకి వెళ్ళే పిల్లలు బస్సులో పోతున్నారు ఫ్రీగా, కార్యాలయాలకు వెళ్ళే మహిళలు పోతూ ఉన్నారు, పని చేసుకునేటోళ్ళు కూడా పోతూ ఉన్నారు. ఇలా వాళ్ళ 10,000 15,000 వస్తే 5,000 రవాణా ఖర్చు పెట్టే బదులు ఇలా ఉచిత ప్రయాణం యూజ్ చేసుకుంటున్నారు. 70 కోట్ల మంది మహిళలు యూజ్ చేసుకున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే హూ కేర్స్. బట్ మేము నిజంగా కూడా కట్టుబడి ఉన్నది ప్రభుత్వం, మహిళల పక్షాన ఉన్నది, రైతుల పక్షాన ఉన్నది, విద్యార్థుల పక్షాన ఉన్నది, ఆటో డ్రైవర్లకు కూడా వాళ్ళకి నిజంగా కూడా వాళ్ళకి అనుకున్నాయని ఇస్తూ ఉన్నాము. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా జరుగుతుంది తప్ప దాన్ని ఆపేసుడు గీపేసుడు ఉండదు. ప్రధానంగా ఖజానా కాలేంది, అసలు డబ్బులు లేవు, అసలు ఏం లేకుండా కేసీఆర్ చేసింది అనే ఒక కాలయాపన చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇలాగైతే మాత్రం కడిగి పడేస్తాం, ఒక్కొక్క అంశాన్ని లేవనైతే మాత్రం ఇరుకున పెడతాం కాంగ్రెస్ పార్టీని కూడా బీజేపీ. అదే చెప్పిన కదా, పని లేక పని దొరకక వాళ్ళకి ఇంకా వచ్చిండ్రు. ఇక దేశంలో అక్కడ అధికారం ఉన్నాం కదా అని ఇక్కడ వచ్చి మహిళా మోర్చాన్ని ముందరేసుకొని రోడ్ అవుతున్నాయి ఎన్నో కాదు చేస్తున్నారు. కాసేపు అయినాక మళ్ళీ ఆకలినాక ఎక్కడో అక్కడ పోతారు. నేను అనేది ఏంటంటే మేము కట్టుబడి ఉన్నాము. ఖజానా ఉన్నా లేకున్నా మొన్న అప్పులు తెచ్చి గత ప్రభుత్వం చేసిన అరాచకాన్ని ఏదైతే ఉందో వాళ్ళ అప్పులను వాటిని పూడుస్తూ వాళ్ళ అప్పు కడుతూ మళ్ళీ ఇలా ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాము. డెఫినెట్గా సంపద సృష్టిస్తాము, ప్రభుత్వాన్ని మంచిగా నడుపుతాము, తగిన రీతిన అందరికీ కూడా అలా పాలనల భాగస్వామ్యం ఉంటుంది.